మెదక్ జిల్లా ఏడుపాయల వనదుర్గ ఆలయంలో మాఘ అమావాస్య జాతరకు ఆలయ అర్చకులు శ్రీకారం చుట్టారు. ఏడుపాయలలో ఉత్తర వాహినిగా ప్రవహించే మంజీరా నదిలో పవిత్ర స్నానాలు చేస్తే పాపాలు తొలగిపోతాయని భక్తుల విశ్వాసం. ఈ మేరకు మాఘ అమావాస్య రోజు ఏడుపాయల్లో పవిత్ర స్నానాలు చేసేందుకు తెలంగాణలోని వివిధ జిల్లాలు, ప్రధానంగా జంట నగరాలైన సికింద్రాబాద్, హైదరాబాద్తో పాటు పొరుగున ఉన్న కర్ణాటక, మహారాష్ట నుంచి సుమారు 1,00,000 మంది భక్తులు తరలివస్తారని అంచనా వేస్తున్నారు. ఈ మేరకు ఆలయ ఈవో అన్ని ఏర్పాట్లు చేశారు. భక్తులు స్నానాలు చేసేందుకోసం సంగారెడ్డి జిల్లాలోని సింగూర్ ప్రాజెక్టు నుంచి ఈ నెల 25వ తేదీన 0.35 టీఎంసీ నీటిని విడుదల చేయగా ఆ నీరు చేరికతో ఏడుపాయల్లోని ఘన్పూర్ ఆనకట్ట పూర్తిగా నిండుకుండలా మారింది. భక్తులు పవిత్ర స్నానాలు చేసేందుకు వీలుగా ఘన్పూర్ ఆనకట్ట దిగువన మంజీరా నదిపాయల పొడవున ఆర్డబ్ల్యూఎస్ అధికారులు 9 చోట్ల షవర్లను ఏర్పాటు చేశారు. భక్తులు సులభంగా అమ్మవారి దర్శనం చేసుకునేందుకు వీలుగా క్యూ లైన్లు ఏర్పాటు చేశారు. మాఘ అమావాస్య జాతర సందర్భంగా ఏడుపాయలు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా మెదక్ ఎస్పీ ఉదయ్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో డీఎస్పీ ప్రసన్న కుమార్ భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. మాఘ అమావాస్య పురస్కరించుకొని మాఘస్నానాలకు ఆచరించడానికి విశేష భక్తులు అమ్మవారి దర్శనం కోసం వస్తున్నారు. మరి ఈరోజు ఏడుపాయల్లో కూడా దుర్గామాత దర్శనం కోసం మరి మెదక్ జిల్లానే కాకుండా పక్క జిల్లాలు, ఉమ్మడి జిల్లాలు, ఇతర రాష్ట్రాల నుంచి కూడా చాలా మంది వస్తున్నారు. వారికి సంబంధించి కూడా అన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈవో గారు, వారి సిబ్బంది, ఇతర స్టేట్ డిపార్ట్మెంట్, పోలీస్ వాళ్ళు, ఫిషరీస్ వాళ్ళు, ఇరిగేషన్ వాళ్ళు, అదే పంచాయతీ వాళ్ళు అందరూ కూడా వారి సిబ్బంది కూడా దర్శనం జరిగింది. వాళ్ళ మొత్తం ఏర్పాటు చేయడం జరిగింది. ఎవరికి కూడా మనకి భక్తులకు ఇబ్బంది కలగకుండా మరి స్నానఘట్టాల దగ్గర కావచ్చు, ఇతర మనకి పూజ దగ్గర కావచ్చు, మరియు దర్శనం కావచ్చు, అన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అందరూ కూడా ఈ శుభ సందర్భాలు